హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాన్ టీచర్ టెక్ ఛానల్. ఇప్పటి వరకు జియో ఎయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్ ఎలా చేస్తారు, దాని ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి చాలా వీడియోస్లో చేశాను. బట్ ఇప్పుడైతే అవి రిపేర్ వస్తే మేము ఎలా చేస్తాము, టౌన్లో అయితే ఒకలా ఉంటుంది వర్క్, విలేజ్లో ఒకలా ఉంటుంది, అలాగే సిగ్నల్ లేని ఏరియాల్లో ఒకలా ఉంటుంది ఈ జియో ఎయిర్ ఫైబర్ అనే వర్క్. మేమైతే చాలా హార్డ్ వర్క్ చేస్తాము, అది మీకు తెలియదు. సో దానికోసం ఈ వీడియో అయితే తీయడం జరిగింది. సో మా విలేజ్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 10 km ఉంటుంది, వయ్యన్నపాకలు అనమాట. అక్కడ హాస్టల్ అని ఉంది, గర్ల్స్ హాస్టల్. వాళ్ళకి ఇంటర్నెట్ చాలా అవసరం అని చెప్పేసి మేడం గారు కాల్ చేస్తే అప్పుడు ఇంటర్నెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ రోజు కూడా మేము చాలా హార్డ్ వర్క్ చేసాము ఆ సిగ్నల్ రావడం కోసం. అయితే రీసెంట్గా ఏమైందంటే అక్కడ కోతులు అయ్యి వైర్ అయితే కొరికేయడం జరిగింది. సో మేడం గారు రిక్వెస్ట్ చేసి మాకైతే కాల్ చేశారు, చాలాసార్లు కాల్ చేశారు. చూసారు కదా, అక్కడ రెడ్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది, వైరు కూడా బాగా బ్లాక్గా అయిపోయింది. ఈ ఐరన్ ఫోల్ ఒక గోడకైతే అటాచ్ చేసాము, ఒక 20-30 ఫీట్స్ ఉంటుంది ఆ ఫోల్ మొత్తం కలిపి. అలాగే వైరు జాయింట్ కూడా ఉంది, రీసెంట్గా వేసాము ఇది. అయినా సరే నెట్ రావట్లేదు అని చెప్పేసి మేడం గారు కాల్ చేశారు. సో ఇంకా చేసేది ఏమి లేక వైర్ అంతా మార్చవలసి వచ్చింది. నేను పాత వైర్ అంతా తీసాను, జాయింట్ ఉందని చెప్పి. ఈ వైర్ వేసినా సరే అలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. టాస్క్ ఏంటంటే ఆ పైప్ తీయాలి, దానికి ఓడి అనేది అటాచ్ చేయ ఉంది కదా పైన, అక్కడి నుంచి మనం వైర్ అయితే కనెక్షన్ ఇవ్వాలి. సో దానికోసం అయితే మేము చాలా ప్రయత్నాలు అయితే చేసాము. అక్కడ ఉన్న ఒక తమ్ముడు వచ్చి ఇలా హెల్ప్ చేస్తానంటే మేము తన హెల్ప్ తీసుకున్నాము. సో ఆ పైప్ తీసేటప్పుడు అయితే మేము కొంచెం భయపడ్డాం, ఎందుకంటే ఒక 20 ఫీట్స్ ఫోల్, అది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. తను కూర్చొని ఆ పైప్ని తీయడానికి అయితే ట్రై చేశాడు, కానీ అక్కడ వెయిట్ కాసుకోలేకపోయాడు పాపం. కానీ ఆ పైప్ అనేది కొంచెం గోడకు తగిలి డ్యామేజ్ అయింది. సో లక్కీ ఏంటంటే తనకి ఏమీ అవ్వలేదు, బాగానే పట్టుకున్నాడు పైప్ని. ఓడి మొత్తం మట్టి పట్టేసింది. సో ఇప్పుడు మేము ఆ ఓల్డ్ వైర్ మొత్తం తీసాము పక్కకి, ఇంక దీనికి పనిచేయదు అనమాట. సో ఈ ప్లేస్లో ఇప్పుడు మేము కొత్త వైర్ వేసాము. ఇది ఆల్రెడీ మేము జియో స్టోర్ నుంచి అయితే తీసుకున్నాము, 100 మీటర్స్ వైర్ అనమాట. సో ఎక్కడ మనం వైర్ పెట్టేటప్పుడు ఎక్కడ ఫోల్డ్స్ అయి ఉండకూడదు. సో ముందు వైర్ అంతా కూడా నీట్గా చేసుకొని ఎక్కడ ఫోల్డింగ్ అది లేకుండా ట్యాగ్స్ అయితే చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వర్క్ అయితే ఇంతవరకు హ్యాపీగా అయింది. ఇప్పుడు ఈ పైపుని మళ్ళీ తీల్చి అక్కడైతే పెట్టాలి. సో మరలా ఇది పెద్ద టాస్క్ అనమాట మాకు. సో ఒక్కరితో అయితే పని అవ్వదు, ఒక 2-3 మెంబర్స్ అయితే మేము హెల్ప్ తీసుకోవాలి. సో ఎలా అయితేనే కొంచెం అక్కడ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి పైప్ అయితే పైకి అందించడం జరిగింది. ఇప్పుడు కూడా 2-3 టైమ్స్ ఫెయిల్ అయ్యాము, బట్ లాస్ట్కి అయితే ఇంకా పైప్ అయితే ఎగ్జాక్ట్గా ఆ పైప్లో అయితే ఫిట్ చేయడం జరిగింది. దానికి చాలా టైం పట్టింది మాకు. ఎందుకు కూర్చొని ఆ పైప్ పెట్టడం అనేది చాలా కష్టమైన పని. సో చాలా టైం పట్టింది, ఆ వీడియో అంతా మీకు ఇంకా చూపించలేను. అందుకే ఎలా పెట్టే ముందు ఆ వీడియో తీసి మీకు అప్లోడ్ చేసి చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు మాకు బాగా హెల్ప్ చేశారు. ఆ ఇద్దరు కుర్రోళ్ళు కూడా ఆ విలేజ్ వాళ్ళు అనమాట, అక్కడ చదువుకునే కుర్రోళ్ళు. సో పైప్ అయితే ఫిట్ చేయడం జరిగింది. సో అంతవరకు హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. అసలు యాక్చువల్గా అయితే మేము అది పెట్టలేమనుకున్నాము. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ RJ45 కనెక్టర్ చాలా పర్ఫెక్ట్గా ఫిట్ చేయాలి. ఇక్కడ కానీ సరిగా ఫిట్ చేయకపోతే మరలా చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ పైప్ అంతా కింద దించుకొని వర్క్ చేయాలి. కాబట్టి మేము ఆల్రెడీ మా దగ్గర ఉన్న కొన్ని డివైజులతో టెస్ట్ చేసిన తర్వాతే వర్క్ అయితే మళ్ళీ మేము చేయడం జరుగుతుంది. సో ODU పైప్ అయితే ఫిట్ చేసాము వాళ్ళ హెల్ప్ తీసుకొని. మేడం గారు కూడా అక్కడ ఉండి దగ్గర ఉండి చూసుకున్నారు మాకు. అవుట్పుట్ అయితే గ్రీన్ వచ్చింది, నిజంగా చాలా హ్యాపీ అనమాట. సిగ్నల్ లేని ఏరియాలో మళ్ళీ నెట్ రావడం అనేది చాలా గ్రేట్. అక్కడున్న స్టూడెంట్స్కి వైర్ అది అందకుండా నిచ్చెన సహాయంతో మొత్తం
వైర్ అయితే గోడకి అయితే అటాచ్ చేసాము. సో మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం రాకూడదు కదా. ఇది రండి మేము ఏమైనా రిపేర్లు వస్తే ఇంత హార్డ్ వర్క్ అయితే చేస్తాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.